ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధుడు మహోన్నతుడు యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామమున ఈ రోజున దేవుని వాక్య ధ్యానమునకు ప్రతి ఒక్కరికి మన దేవుని పేరట వందనాలు. ఈరోజు దేవుని వాక్యంలోనికి వెళ్లే ముందు మీకున్నటువంటి ప్రార్థన అవసరతలు తెలియజేసినట్లయితే మీ గురించి ప్రార్థన చేయటం జరుగుతుంది. అలాగనే మీరు దీవించబడినట్లయితే మీరు మీ కానుకలు పంపించవచ్చు. గూగుల్ పే నెంబర్ ఉంటుంది, ఈ యూట్యూబ్ షార్ట్లో ఉంటుంది, ఈ యూట్యూబ్లోనే ఉంటుంది. గూగుల్ పే నెంబర్ పంపించవచ్చు. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక. ఆమేన్. ఇకపోతే ఈరోజు దేవుని వాక్యంలో ఈరోజు దేవుని వాగ్దానము దేవుని ఆత్మను కలిగి ఉండాలి. కలిగి లేకపోతే దేవుని ఆత్మని కలిగి లేకపోతే ఏముంది? సింపుల్, దేవుని మనిషి కాదు. దేవుని ఆత్మ కలిగి ఉంటేనే దేవుని మనుషుడు, కలిగి లేకపోతే దేవుని మనుషుడు కాదు. లేఖనం కూడా ఈ విషయాలని స్పష్టం చేస్తూ ఉంది. కొత్త నిబంధన కాలంలో చెప్పబడినటువంటి లేఖనం, పాత నిబంధన కాలంలో కూడా ఈ లేఖనము ప్రతిబింబిస్తూ ఉంది. ఈ లేఖన నెరవేర్పు పాత నిబంధనలో 1000 సంవత్సరాల కిందట జరిగింది, కనపడతా ఉంది. లేఖనపు నెరవేర్పు పాత నిబంధన కాలంలో ఉంది. చూద్దాం. వాక్యంలోనికి వెళ్ళే ముందు మనకు తెలిసినటువంటి ఒక విషయాన్ని చెప్పుకుందాం. ఏమిటంటే, మీరు న్యూస్లో డిబేట్లని జరుగుతూ ఉంటాయి. డిబేట్ అంటే ఆ యాంకర్ ఉంటాడు, యాంకర్ ఉండి అటోకి ఇటోకి కూర్చోబెట్టి వీళ్ళిద్దరికి గొడవ పెట్టి వీళ్ళిద్దరు అనుకుంటా ఉంటే యాంకరు నవ్వుకుంటా వాళ్ళిద్దరిని ఏం చేస్తాడంటే, కుస్తీ పోటీలు జరుగుతూ ఉంటాయి కదా, కుస్తీ పోటీలు జరిగేటప్పుడు మధ్యలో ఒకడు వచ్చి అడ్డుపడతా ఉంటాడు. ఆగండ్రా, కొన్ని నీళ్లు తాగి మళ్ళీ తనుకోనని పక్కకి తీసుకుపోతాడు. రెస్ట్ తీసుకొని మళ్ళీ వీళ్ళిద్దరు కలబడతారు. అలాగా ఈ యాంకర్ ఏం చేస్తాడంటే, వాళ్ళు గొడవ ఆడుకుంటా ఉంటే మధ్యలో అడ్డుపడి ఆగండి కొంచెం ఆగండి అని వాళ్ళు కొంచెం ఆ రప్పు అర్చుకున్న తర్వాత కొంచెం సేపు వాళ్ళు నెమ్మదిగా అయిన తర్వాత మరలా మొదలు పెడతారు. ఇందులో మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే, మనకు అవసరమైన విషయము, అటు ఇద్దరున్నారు, ఇటు ఇద్దరున్నారు. ఈ నలుగురు కూడా వాళ్ళ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వెంబడి వాళ్ళ వెనక అనుసరిస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ నలుగురు కూడా ఎవరి వెంబడి అయితే అనుసరిస్తూ ఉన్నారో వాళ్ళ గురించి తెలిసినా తెలియకపోయినా, పూర్తిగా తెలిసినా తెలియకపోయినా సమాధానకరమైనటువంటి మాటలే చెప్పాలి. వాళ్ళ గురించి పొగడాల, వాళ్ళ గురించి గొప్పగా చెప్పాలి. అంతే, గొప్పగా చెప్పాలి. ఈ నాయకుడు వెనుకున్నటువంటి ఈ నలుగురు కూడా చేసే పని ఇది. ఇక్కడ ఏం కనపడతా ఉందంటే, ఈ నలుగురు మీద ఆ నాయకుని యొక్క ఆత్మ అనేది, ఆ నాయకుని యొక్క ఉద్దేశం అనేది కనపడతా ఉంది. ఈ నలుగురు ఆ నాయకుడికి ఆత్మలాగా పనిచేస్తా ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు ఆయన తాలూకా, ఆయన వారు, ఆయన యొక్క పనివంతులు, ఆయన యొక్క పనివాళ్ళు. చూసి అందరికీ తెలిసిపోతుంది. లేఖనాల్లో కూడా ఈ విషయమే ఉంది. ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, ఈ నలుగురు ఆ నాయకుడికి ఆత్మలాగా ఉండి సపోర్ట్గా ఉన్నారు. ఒక పిల్లర్ లాగా ఆ నాయకుడికి ఉన్నారు.
చిత్రం ఏంటంటే, చిత్రం అటు నాయకునికి ఆత్మలాగా ఉంటారు ఆ నాయకుని మనుషులు, ఇటువైపు చూస్తే దేవుని మనుషులు దేవుని ఆత్మలాగా అయితే ఉండరు. ఒకటే మాట, దేవుని మనుషులు దేవుని ఆత్మలాగైతే ఉండరు. ఇదేమి చిత్రము, ఇదేమి చిత్రము. దేవుని మనుషులాగా ఉండమని లేఖనాలు పదే పదే చెప్తా ఉన్నాయి. ఉన్నటువంటి బైబిల్ గ్రంథంలోని ప్రతి అధ్యాయము, ప్రతి గ్రంథము, పాత నిబంధన కావచ్చు, క్రొత్త నిబంధన కావచ్చు, ప్రతి మాట కూడా దేవునికి ఆత్మలాగా ఉండమని చెప్తా బలపరచబడతా ఉన్నాయి. లేఖనాలన్నీ కూడా మనల్ని బలపరుస్తూ ఉన్నాయి. అయితే ఏ ఒక్కరు కూడా దేవుని ఆత్మలాగా ఉండటానికి అసలు ఇష్టపడరు. ఇదేమి చిత్రము. లేఖనంలో రాయబడ్డట్టు పాత నిబంధన కాలంలో కాలేబు, యోబా గోత్రికుడైనటువంటి కాలేబు దేవుని ఆత్మని పొందుకున్నట్లుగా దేవుడు సాక్ష్యం చెప్తాడు. కాలేబు ఇలాంటి మనుషుడు కాదు, దేవుని ఆత్మ కలిగినటువంటి మనుషుడు. ఈ మనుషుడికి ఏం చేద్దాం, ఏ దేశంలో అడుగుపెట్టిండో ఆ దేశాన్ని కాలేబుకి ఇద్దాం. అంటే ఎక్కడికైతే ఆ మనుషుడు పోయిండో ఆ పోయినటువంటి భూభాగాన్ని కాలేబుకి ఇద్దాం. మిగిలినటువంటి వాళ్ళు కూడా పోయారుగా, వానికంటే నేనే, కాలేబు కంటే నేనే, అన్నీ కూడా ఇక్కడి వరకు రావడానికి అన్ని విధాలుగా సహకారం చేసి నేను ముందుంటే నన్ను కాదని కాలేబుకి లాగిస్తాం. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి వాక్యం ఇది. కాలేబుకి లాగిస్తాం నన్ను కాదని. అక్కడ ఏమున్నదంటే కాలేబు మీద ఈ డిబేట్లో ఎలాగైతే కొట్టుకుంటా ఉన్నారో ఆ నాయకుని వెంబడి వచ్చేటువంటి వాళ్ళు ఇక్కడ కూడా ఈ కాలేబుతో పాటు ఉన్నటువంటి వాళ్ళు దేవుని మనుషులుగా ఉండకుండా ఎలాగున్నారంటే వారి ఆలోచన అనేది దేవుని ఆత్మకి సరిపడలే. దేవుని ఆత్మ వైపుగా వారి ఆలోచన రాల. మరి ఎటున్నదయ్యా అంటే సంఖ్యాకాండంలోనే 13వ అధ్యాయము 28వ వచనంలో రాయబడ్డట్లుగా వాళ్ళ ఆలోచన ఉన్నది. 28వ వచనం, అయితే ఆ దేశంలో నివసించు జనులు బలవంతులు, వారి పట్టణములు ప్రాకారము గలవి, అవి మిక్కిలి గొప్పవి, మరియు అక్కడ అనాకీలను చూచితిమి. ఈ ఆలోచన అనేది ఉందేమో కానీ దేవుని ఆత్మ అనేది ఉంటే ఈ ఆలోచన గురించి ఆలోచన చేయాల్సిన అవసరమే లేదు. తీసి పక్కకు పెట్టాల. దేవుని మనుషులమే ఈ దారం ఉంది. బైబిల్లో అందరికి తెలుసు దారం ఉంటుంది. ఈ దారాన్ని తీసి పక్కకు పెడితే పక్కనే ఉంటుంది కానీ బైబిల్లో నుంచి అయితే పోదు. బైబిల్కి అంటుకొని ఉంటుంది, పక్కనే ఉంటుంది కానీ బైబిల్లో నుంచి బైబిల్ మొదటి నుంచి ఎలాగైతే ఉంటుందో అలాగే ఉంటుంది కానీ పోదు. మన ఆలోచన కూడా దేవుని మీదే ఉండాలి కానీ వేరే ఆలోచనలలో పడి తొలగిపోవద్దు. ఒక్కొక్కసారి తొలగిపోవచ్చు కానీ మన ఆత్మ అనేది దేవుని మీద నిలబడి ఉంటే ఎటు తొలగిపోయినా సరే తిరిగి మళ్ళా కుదురుకుంటుంది వచ్చి. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. వీళ్ళు కూడా
దేవుని ఆత్మని కలిగి ఉన్నట్లయితే కాలేబుతో పాటు సమాముగా ఆ దేశాన్ని పంచుకునేటువంటి వాళ్ళు. చెప్తా ఉన్నారు, మేము ఆ దేశంలో అడుగు పెట్టినవా ఒక్కొక్కడు ఇంత ఎత్తుంటారు, మేము తలలు ఎత్తుకొని వాళ్ళని చూడాల్సి వస్తూ ఉంది. అదే కాకుండా వాళ్ళ ఇల్లు ఆ ఊరుకున్నటువంటి ఆ ప్రారీ గోడలు, అలాగనే ఆ ఊరుకున్నటువంటి ఆ చుట్టుపక్కల ఉన్న సెక్యూరిటీ అంతా చూస్తే మా గుండెల్లో ఉన్నటువంటి ధైర్యము నీరైపోయి కారిపోయింది. గుండెల్లో ఉన్న ధైర్యం అంతా కూడా నీరైపోయి కారిపోయింది. సరే, కారిపోయింది, నీరైపోయి మొత్తం దిగజారిపోయాను. దేవుని ఆత్మ అనేది లేకుండా దిగజారిపోయింది. దిగజారిపోయిన తర్వాత గుర్తుపెట్టుకోండి, మీ జీవితాల్లో ఈ పరిస్థితులు ఎదురైతే అందులో దేవుని వాగ్దానము చేత నింపబడి ఉంటే ఏ మాత్రం కూడా మీ కళ్ళ ముందు మీరు చూసేటువంటి వాటికి ఎంత ప్రిఫరెన్స్, ఎంత విలువ అనేది కూడా ఆ చూసే వాటికి ఇవ్వద్దు, కనపడేదానికి ఇవ్వద్దు. దేవుని ఆత్మ చేత ముద్రించబడిన తర్వాత అందులో ఆయన వాగ్దానము చేత ముద్రించబడితే మరీ నిశ్చయముగా మనకు ఉండాల్సినటువంటి ఆలోచన ఏమిటంటే ఈ బలమైనవి, ఈ ఇండ్లు, ఈ గొప్ప సెక్యూరిటీ ఆయన వాగ్దానం ముందు ఏమాత్రం నిలబడలేదు. ఈ కాలేబు ఆ భూమిని స్వాధీనం చేసుకోవటానికి కారణం ఏంటంటే 30వ వచనంలో ఉంది. కారణం, కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మళపరిచి, మనము నిశ్చయముగా వెళుదాము, దాన్ని స్వాధీనపరుచుకుందాము, దాన్ని జయించుటకు మన శక్తి చాలునా, నేను దానిని మనం ఎట్లయినా సరే ఓడిసి పట్టుకుంటాం. వాడు బలవంతుడైతే మనకేంది, వాడికి ఇంటి చుట్టూ ఎంత సెక్యూరిటీ ఉంటే మనకేంది, లేదా ఆ దేశానికి ఆ ఊరికి వాడు సెక్యూరిటీ ఎంత పెట్టుకుంటే మనకేంది. ఆయన ఆత్మ మన మీద ఉంటే ఆయనకు అనుకూలమైనటువంటి మాటలే మాట్లాడాలి. ఇందాక మనం చెప్పుకున్నాం, ఆ నాయకుడు వెంబడొచ్చేటువంటి ఆ 4 మనుషులు, ఆ నాయకుడికి అంత సామర్థ్యం ఉందో లేదో ఈ 4కి తెలియదు. వీళ్ళైతే పోయి చూడలే, తెలీదు. ఎందుకు మాట్లాడుతున్నారంటే వీళ్ళ అవసరాలు తీరాలంటే ఆ నాయకుడి గురించి, ఆ మనిషి గురించి ఉన్నది లేని చెప్పాలి. చెప్తేనే ఈ 4కి ఏం జరుగుతుందంటే వాళ్ళ దగ్గర నుంచి వచ్చేటువంటి మేలు అనేది జరుగుతుంది. అంతటా ఉన్నదే కదా, అంతటా ఉన్నదే. మరి ఈ మనుషులే ఆ నాయకునికి ఉన్న లేని సామర్థ్యాన్ని చెప్పి గొడవ పడతా ఉన్నారు. ఈ దేవుని ప్రజలు దేవుని శక్తిని కళ్ళతోటి చూసి ఎందుకు దేవుని శక్తిని మనుషుల కంటే తక్కువగా ఆలోచన చేస్తా ఉన్నారు? అందుకే చెప్తా ఉన్నా, మీ జీవితాల్లో ఈ ఇశ్రాయేలులకు ఎదురైనటువంటి బలవంతులు కానీ, పెద్ద పెద్ద బిల్డింగులు కానీ చూస్తే మన వల్ల అవుతుందో కాదు, మనతోటి ఏమవుతుందో, మనం ఉంటామో ఓడతామో, వాళ్ళు చూడబోతే అట్లాగున్నారు ఇట్లాగున్నారు, నోరు తెరిస్తే ఇంగ్లీషే, మనకు తెలుగు అంతది మాత్రం మనకి. వాళ్ళ ముందు ఏముంటుందో ఏమో, వాళ్ళ ముందు ఉండేది దేవుడు. వాళ్ళ ముందు ఉండేది దేవుడు. ఆ దేవుని బట్టి మన హృదయంలో ఆయన ఆత్మ యొక్క విశ్వాసపు మాటలు రావాలి. అవిశ్వాసపు మాటలు రానియొద్దు. కాలేబు ఏమంటా ఉన్నాడు, మీరేం పికరవద్దు,
మనము అక్కడికి పోతాం. మనకున్న ఈ శక్తి సరిపోతుంది. ఎందుకంటే మనకున్న ఈ శక్తి ఏంటిది? ఈ పిడికిలే, ఈ చెయ్య కాదు, యేసు ప్రభు. కాలేబు ఉద్దేశం ఏంటంటే మనకున్న వచనంలో ఉన్నది, దాన్ని జయించుటకు మన శక్తి చాలునా నేను. మన శక్తి అంటే యెహోవా దేవుడు, ఆయన మన శక్తి. ఈయన మనకు సరిపోతాడు. కాబట్టి పికరవద్దు, వాళ్ళని మనం జయించుతాం. ఆయన ఆత్మను కలిగి మన జీవితాలను కొనసాగించాలి. ఆత్మ లేకపోతే మిగిలినటువంటి వాళ్ళు ఆ భూమికి పోవటం తర్వాత సంగతి. వీళ్ళందరూ కూడా, మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా ఏమైపోయారంటే దేవుని శాపానికి గురైపోయినట్లు కనపడతా ఉంది. ఇంకా ఆ భూమిలోకి అడుగు పెట్టడం అనేది లేదు. దేవుని శాపం తగిలి ఆ భూమిలోనికి రాకుండానే మిగిలినటువంటి వారు నశించిపోయారు. కాలేబు ఆ పోయినటువంటి ఊర్లో ఎవరినైతే బలవంతుడని ఒకప్పుడు ఆయనతో ఉన్నవారు చెప్పారో, ఆ బలవంతుల్ని మట్టి గర్పించి వాళ్ళ దేశాన్ని స్వాధీనం చేసుకున్నాడు కాలేబు. ఈరోజు దేవుని వాగ్దానం మనకు సెలవిస్తూ ఉంది. రోమీయులకు రాసిన పత్రికలో 8వ అధ్యాయము 9వ వచనము, దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడాయన వాడు కాడు. దేవుని మనుషుడు దేవుని ఆత్మ కలిగి దేవుని భూమిలోనికి అడుగుపెట్టిండు. ఆయన ఆత్మ లేనటువంటి వారు దూరంగా నిలబడటే కాదు, నశించిపోయారు. దేవుని ఆత్మను కలిగి ఉండండి. ఇప్పుడు మనకి ఈ వచనము, ఇప్పుడు చెప్పుకున్న మాటలు చాలా అవసరం. ఎందుకంటే ఎటు చూసినా సరే పెద్ద పెద్ద బిల్డింగులు కనపడతా ఉన్నాయి. ఎటు చూసినా సరే నోరు తెరిస్తే ఒక్క భాష కాదు, 4-5 భాషలు మాట్లాడేటోళ్ళు ఉన్నారు. వాళ్ళ ముందు నిలబడే పరిస్థితులు. అలాగనే ఎంత బలవంతులైనా సరే వాళ్ళ ముందు నిలబడే పరిస్థితులు వస్తే ఈ వాక్యాన్ని వెనక్కలాగి వింటా ఉండండి. దేవుని ఆత్మ మనలో నిలబడినప్పుడు మనం మాట్లాడాల్సినటువంటి మాట ఏమిటంటే, మన దేవుడు మనకు చాలు, దానిని మనం జయించుతాం. మీకు ఏదైతే ఆయన వాగ్దానం చేసి ఇవ్వబోతూ ఉన్నాడో, మీరు ఎక్కడైతే నిలబడి ఏ అవసరత కొరకైతే ఉన్నారో అది మీకు తీర్చబడుతుంది. బలవంతుడైన దేవుడు మనకున్నాడు. ఆమేన్. ఆయన ఆత్మను కలిగి విశ్వాస సంబంధమైనటువంటి మాటలన్నీ మాత్రమే మాట్లాడుతాం. మనకి ఇవ్వబడినటువంటి వాగ్దానాలను మన విశ్వాసము కొలది సంపాదించుకుందాం. ఆమేన్. అలాగ ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడైన తండ్రి, విశ్వాసము పవిత్రమై ఉన్నటువంటి ఆత్మ కలిగినటువంటి కాలేబు ప్రవేశించినటువంటి భూభాగంలోనికి నీవు మాత్రమే నడిపించినట్లు లేఖనంలో కాలేబు జీవితంలో కనబడతా ఉండగా, ఈ దినమందు తండ్రి అనేకమైనటువంటి బలహీనతలు, అనేకమైనటువంటి లోకపు బలము నీ ప్రజలను కృంగిపోనీయక, నీ వాగ్దానము పొందుకున్నటువంటి నీ వారు అలసిపోక, బలహీనతలకు గురికాక, నీ ఆత్మ నీ ప్రజలను బలపరచును కాక. నీ ఆత్మ చేత నీ బిడ్డలను దర్శించమని, వారి జీవితాలలో నీ పరిశుద్ధ వాక్యము నెరవేర్చబడినట్లు,
వారిని తండ్రి మీ ఆత్మ చేత ముద్రించమని, విశ్వాస సంబంధమైనటువంటి ప్రతి మాట వారిని తండ్రి బలపరచునట్లు మీ ఆత్మను వారి మీద కుమ్మరింపచేయమని ఈ మనవులను పరిశుద్ధుడా మీ పాదముల యొద్ద ప్రతిష్ఠించి యేసు నామమున వేడుకొనుచు ఉన్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మన దేవుడు నిత్యము మనకు తోడయ్యుండి మనలను నడిపించును గాక. ఆమేన్, ఆమేన్.